ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా మరో 3 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేసిందంటే కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈడీ ఎంటర్ అయిందంటే తీహార్ జైలు వరకు వెళ్తుందని అంటున్నారు కొంతమంది నేతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితతో పాటుగా వివిధ రాష్ట్రాల నేతలను తీహార్ జైలుకి పంపింది. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ లో అక్కడి కీలక నేతలను ఈడీ అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈడీ కేవలం ఆ అంశాల మీద దృష్టి పెట్టిందని తెలుస్తుంది. మనీ లాండరింగ్ కోణం, ముడుపుల ద్వారా వచ్చినటువంటి నిధులను షెల్ కంపెనీలకు తరలించడం, హవాలా వంటి ఇతర దేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడింటిపైనే ఈడీ ఫోకస్ చేసినట్లు ఆయా వర్గాలు చెబుతున్నారు. 2 రోజుల క్రిందట ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ టీం విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో భేటీ అయింది. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు సేకరించిన తర్వాత సోదాలు చేయడం మొదలుపెట్టింది. లిక్కర్ స్కామ్ అంతా హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా జరిగినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో 4 బంగారం షాపుల నుండి గోల్డ్ కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లను సృష్టించారట. రాజ్ కసిరెడ్డి, గోవిందప్పలకు హైదరాబాద్ లో ఉన్నటువంటి షెల్ కంపెనీలతో సన్నిహితంగా ఉంటూ నిధులను వాటికి తరలించినట్లు వార్తలు లేకపోలేదు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లిక్కర్ కేసుల్లో సిబిఐ కంటే ముందు ఈడీ రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించింది. సిట్ కంటే ముందు ఈడీ ఎవరినైనా అరెస్టు చేయనుందా? ఈ కేసులో వెలుగులోకి రాని అంశాలను బయటకు తీసి వారిని అరెస్టు చేస్తుందా అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అంతిమంగా లబ్ధి పొందిన వారు ఎవరు అనేది ఈడీ తేల్చనుంది. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉండడంతో ఈడీ ఎంటర్ కావడం ఆలస్యమైందని అంటున్నారు కొందరు నేతలు. డిస్టిలరీల నుండి ఆర్డర్లు వచ్చినందుకు చాలా మంది ముడుపులు ఇచ్చారు. వారి ఇల్లు, ఆఫీసుల్లో బుధవారం నుండి సోదాలు చేస్తుంది ఈడీ. 4-5 డిస్టిలరీస్, అదేవిధంగా గోల్డ్ మర్చెంట్ ఇళ్లలోనూ సోదాలు చేసింది ఈడీ. అన్నట్లు ముడుపుల ద్వారా సేకరించిన నిధులతో ఒకానొక దశలో యూకేలో ఒక బ్యాంకును కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు కొందరు నేతల మాట. మరోవైపు లిక్కర్ కేసులో ఈడీ సోదాలు చేస్తున్న విషయం తెలియగానే తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కి పడినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో కొందరు న్యాయవాదులతో కీలక నేతలు చర్చించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి లిక్కర్ సెగ వైసీపీకి గట్టిగానే తగిలినట్లుగా కనిపిస్తుంది.